మోహన్ రెడ్డి చేసిన విధానాన్ని మేము ఎండగడుతూ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 740 కేసులు దాదాపు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ నుండి డాక్టర్ సుధాకర్ నుండి ఆఖరికి కడపలో జరిగిన జాయింట్ డైరెక్టర్ అక్కులప్ప హత్యకాండ నుంచి ప్రతి ఒక్క డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య వరకు ప్రతి దాని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడున్న ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారులని శిక్షించే విధంగా అప్పుడున్న ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా అంటే కనీసం నోటు మాట కూడా తెరవని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో ఇవ్వాల్సిన 26 పథకాలు రద్దు చేసి ఏజ్కి దూరం అయిపోయి ఉపాధికి దూరం అయిపోయి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 59,000 కోట్లు పక్కదారి పట్టించి ఈరోజు దళితుల యొక్క ఆర్థిక మూలాల్లోకి లేకుండా చేసి ఈరోజు అనేక మంది లక్షలాది మందిని నిరుద్యోగ దళితులకి ఉద్యోగం లేక ఉపాధి లేకుండా రోడ్డుకి ఇడిచి ఈరోజు అనేక కుటుంబాలు భయభ్రాంతులు అయిపోయి ఈరోజు నడి రోడ్లో ఈరోజు భిక్షమెత్తుకునే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడున్న మంత్రులు కానీ దళిత మంత్రులు కానీ అదేవిధంగా అధికారులు కానీ శిక్షించాలని చెప్పి మేము ఆల్రెడీ రాష్ట్రపతి గారికి అదేవిధంగా ఎస్సీ కమిషన్కి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆదేశాలతో మేడం గారు కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయం మీద దళితుల పక్షాన్ని నిలబడి అనేక సందర్భాల్లో చేసిన విధానం దళిత పక్షాన్ని నిలబడడం వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేక విషయాలు తెలుసు. ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా స్పందించి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇమ్మీడియట్ గా నాకు రిపోర్ట్ పంపించాలని చెప్పి మన నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా రాబో రోజుల్లో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు గవర్నర్ను కూడా కలుస్తున్నాం, రాష్ట్రపతిని కూడా కలుస్తున్నాం. ఈ యొక్క మరణకాండకి మా ఆర్థిక మూలాలు లేకుండా మా యొక్క ఎదుగుదలని రాజ్యాంగ పరంగా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సర్కార్పై న్యాయ విచారణ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో జరిపించాలని చెప్పి మేము నిత్యం పోరాటం చేస్తున్నాం. గతంలో జరిగిన లోటుని రాబో రోజుల్లో ఏ అధికారి కూడా ఈ విధంగా చేయకూడదు అనే ఒక భావంతో ఈ యొక్క కార్యాచరణ ఎస్సీ మోర్చా టేకప్ చేసింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హోంమంత్రి గారికి కూడా మేము కలుస్తున్నాం. ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికని ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దళితులకు జరిగిన అన్యాయాన్ని మీద ఖచ్చితంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్. మీ పార్టీ అధిష్టాన వరకు పిలిపించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ మోర్చా కార్యక్రమం ఎందుకు బలంగా అమలు చేయలేకపోతున్నారు? ఈరోజు ఎస్సీ మోర్చా అనేక కార్యక్రమాలు దాదాపు 3 నెలలు బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమము దేశంలోనే ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉందండి. మా లాల్ సింగారే గారు మా జాతీయ కార్యదర్శి ఈ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఎస్ కుమార్ గారి నిదర్శనం. ఎస్సీ మోర్చా చేసిన కార్యక్రమాలు ఈరోజు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి రద్దు చేసిన 26 పథకాలు మా సంజీవరావు నాయకత్వంలో ఇక్కడున్న విజయలక్ష్మి విజయబాబు సో వీళ్ళంతా రాకేష్ గారు ఈ 48 గంటలు దీక్ష చేశారు, అనేక ఉద్యమాలు చేశారు. ఇక్కడ కేసులు పెట్టించుకున్నాం, నా మీద 7 కేసులు పెట్టారు. విజయవాడలో కానీ ఒంగోలులో కానీ ఇక్కడున్న విజయనగరంలో కానీ అదేవిధంగా రామతీర్థంలో కానీ ఇలాంటి కేసులు నా మీద 7 కేసులు పెట్టారు. అనేక దళిత సమస్యల మీద మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఎస్సీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఎక్కడ కూడా డెవలప్మెంట్లో కానీ పోరాటంలో కానీ గత 5 ఏళ్లుగా ఎస్సీ మోర్చా ఏ విషయంలో కానీ బీజేపీకి మాకు పూర్తిగా అండదండలు, బీజేపీ జాతీయ నాయకత్వం మాకు పూర్తిగా అండదండలు ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు మాకు దాదాపు 929 మండలాలు 926 మండలాల్లో ఈరోజు 747 మండల కమిటీలు ఉన్నాయి. ఈరోజు అన్ని మండలాల్లో కూడా ఎస్సీ మోర్చా నిరంతరం పనిచేస్తుంది. ఏ సమస్య అయినా ఈరోజు హాస్టల్ విజిట్లు కానివ్వండి, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానివ్వండి, అదేవిధంగా జగజ్జీవన్ రావు ఉత్సవాలు కానివ్వండి, అదేవిధంగా వర్ధంతులు కానీ, అదేవిధంగా నేషనల్ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్ ఒక దాంట్లో కూడా ఎందుకు చేయలేదు? మా లోకల్ నాయకత్వం అనేక సార్లు చేసింది సార్. మా మీద చేశారు సార్, 48 గంటలు
చేశారు, నిత్యం చేస్తున్నారు. మేము బస్సు యాత్రలు చేసాం, రాజ్యాంగ దినోత్సవ యాత్రలు చేసాం, అనేక నిత్యం చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఇంతవరకు ఎక్కడ కూడా రాజీ అనేది లేదు. అప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఏలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక మిత్రపక్షం ఈరోజు ఏదైనా కూడా గతంలో జరిగిన లోపాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. నిరుపేద ఎస్సీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఇప్పటికీ సరైన అవగాహన లేదు. దాని మీద ఎస్సీ మోర్చా ఎలా పెడతారు? మేము ప్రతి ఒక్క గడపకి, దళిత గడపకి కరపత్రం ద్వారా కేంద్ర పథకము విద్యకు కానీ, ఉపాధికి కానీ, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకుల ద్వారా కానీ, బ్యాంక్ లింకప్ లోన్ ద్వారా కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా కానీ, పంచాయతీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులు ఇచ్చే విధానాన్ని ప్రతి గడపకి కరపత్రం ద్వారా ఎస్సీ మోర్చా తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంఘటనలు జరిగిన విషయాలు కూడా మేము నిత్యము తీసుకుపోయి ప్రజల ముందు దళితుల యొక్క చైతన్యం చేయడం. కాబట్టి ఈరోజు మాకు 40,000, 50,000 మెజార్టీ వచ్చిందంటే దళితులు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఓట్లు వేసినారు. కాబట్టి మా ఫలితానికి అది నిదర్శనం అని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ ఇదేమన్నా మీరు ఇది తీసుకుంటారో చూసుకుంటాం. మీకు కావాల్సింది